డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్ సివి రామన్ స్కూల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ పాల్గొన్నారు. అమలాపురం పట్టణం సర్ సివి రామన్ స్కూల్లో రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ RSU ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండాలని, అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని, కాబట్టి ముందుగా డ్రగ్స్పై అవగాహన చేసుకొని ముందుకు సాగి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సరదాలు మానుకొని జీవితం అంటే ఏంటో తెలుసుకొని ముందుకు సాగాలని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని, విద్యపైన దృష్టి సారించి ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులకు తెలిపారు. సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ రవణ వేణుగోపాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల గురించే కాకుండా పిల్లల తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడాలి, వారి యొక్క ప్రేమను ఎలా పొందాలి అనేక విషయాలను తెలియజేశారు. కేవలం 1-2 మార్కుల కోసం పిల్లలందరినీ చావగొట్టి మీరు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా చదువు పేరుతో హింసించి వాళ్ళని కనీసం గ్రౌండ్కి దూరంగా పెట్టి, ఈవేళ గ్రౌండ్ అనేది ఏదో పదార్థం కింద భూమండలం కాదు, ఇది ఎక్కడో చైనాలోనో లేకపోతే ఎక్కడో చంద్రమండలంలో ఉండవలసిందనే సబ్జెక్ట్ కింద ఈవేళ ప్రభుత్వాలు, అలాగే ఇంటర్నలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషను, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషను, అలాగే ఇటువంటి కంప్యూటరైజేషన్ వల్ల పిల్లలకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల వాళ్ళ స్ట్రెస్ తట్టుకోవడానికి, అలాగే స్కిజోఫ్రెనియాని తట్టుకోవడానికి, అలాగే మరి ముఖ్యంగా లోన్లీనెస్ సిండ్రోమ్ తట్టుకోవడానికి డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు తప్ప స్వతహాగా పిల్లలంతా కూడా చాలా మంచోళ్ళు. దీనికి బాధ్యత ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడే రోజు వస్తుంది త్వరలోనూ. వాళ్ళు మేము 4 గంటలు చదువుకున్న 2 గంటలన్న గ్రౌండ్లో ఆడుకోవాలని చెప్పి వాళ్ళు కనుక తిరగబడితే తప్పకుండా ఈ మినేస్ ఏరాడికేట్ అవుతుంది. ప్రభుత్వాలు స్టింజెంట్ లాస్ పెట్టాలి. ఇప్పుడున్నటువంటి లాస్ సరిపోవు. ఈవేళ గల్ఫ్ కంట్రీస్లో బహిరంగంగా ఉరి తీసేస్తారు డ్రగ్స్ పెడాడుస్తుంది. అలాగే మన దేశంలో కూడా షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈగిల్ టీంలు ఇవన్నీ వచ్చిన లీగల్ ప్రాసెస్, అందులో డిలే ప్రాసెస్. వాడు నేరం చేశాడు చేయలేదు చెప్పడానికి, వాడిని మేపడానికి మనకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జైల్లో బ్రహ్మాండంగా చూస్తారు రాజలాంఛనాలతో. రోజు